అల్లు అర్జున్ 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో వాళ్ళ ఫ్రెండ్ అయిన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి సపోర్ట్ చేయటం జరిగింది. నంద్యాల ఏరియా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేయటం జరిగింది. సో అల్లు అర్జున్ గారు నంద్యాల ఏరియాకు వచ్చి వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి వెళ్ళిపోయాక కొంతమంది కాదు చాలామంది అల్లు అర్జున్ గారిని ట్రోల్ చేయటం, ఎలా పడితే అలా కామెంట్ చేయటం జరిగింది. సో అల్లు అర్జున్ గారు జనసేనకి సపోర్ట్ చేయకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ అయిన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారని చాలామంది కామెంట్స్ చేయటము జరిగింది. అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్కి వచ్చి సపోర్ట్ చేయటం తప్ప, వాళ్ళ ఫ్రెండ్ ఏదో మంచి చేస్తాడు, ఇతను గెలిస్తే మంచి జరుగుతుంది అని ఒక నమ్మకంతో ఆయన ఏరియాకు వచ్చి సపోర్ట్ చేయటం జరిగింది. సపోర్ట్ చేస్తే ఎందుకు ఇంతమంది ఎలా పడితే అలా కామెంట్ చేయటము, ఎలా పడితే అలా ట్రోల్ చేయటం జరిగింది? అసలు వీళ్ళకి నిజం ఏంటో అబద్ధం ఏంటో తెలుస్తుందో తెలియదో అర్థం కావటం లేదు. ఒక అంత స్థాయిలో ఉన్న ఒక పర్సన్ని పట్టుకొని ఎలా పడితే అలా అంటే ఎలా? అసలు మినిమం కామన్ సెన్స్ అయినా ఉండాలి కదా. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేసినందుకు కామెంట్ చేస్తున్నారా, లేదా వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేసినందుకు కామెంట్ చేస్తున్నారా, లేదా జనసేనకు వచ్చి పిఠాపురం వచ్చి సపోర్ట్ చేయలేదని కామెంట్ చేస్తున్నారా? అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు కామెంట్ చేస్తున్నారు? అంటే ఇక్కడ జనసేన పార్టీ ఉంది, జనసేన పార్టీకి రాలేదని వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళారని ఆ పార్టీ సైడ్ నుంచి ఆ పర్సన్ ఉన్నాడు కాబట్టి మీరు కామెంట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండటం తప్ప, అంటే వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేయటం తప్ప, ఏదో క్లోజ్ ఫ్రెండ్స్ అతను గెలిస్తే మంచి చేస్తాడు అని ఒక నమ్మకంతో ఆ ఏరియాకి వెళ్ళి సపోర్ట్ చేయమని అడిగారు. కొంతమంది అయితే ఎలా పడితే అలా అనేశారు. ఒక పర్సన్ని మనం అనే ముందు ఆలోచించాలి, ఎందుకు అంటున్నాము, ఏ సిచ్యువేషన్లో అంటున్నాము, అసలు ఎందుకు అనాల్సి వస్తుంది, ఒకసారి అనే ముందు మనల్ని కూడా మనం చెక్ చేసుకోవాలి. అంత ఎత్తులో ఉన్న ఒక పర్సన్ని పట్టుకొని ఎలా పడితే అలా అంటే, ఆయన ఏమీ అంత ఈజీగా వచ్చి ఏం సపోర్ట్ చేయలేదు కదా. ఇంతకుముందుకు ఎప్పుడైనా వచ్చి ఎవరికైనా అలా సపోర్ట్ చేయటం మనం చూసినామా? ఒక ఫ్రెండ్కి అక్కడ వచ్చి సపోర్ట్ చేస్తున్నాడంటే అతను ఎంతో కొంత ఏదో ఒక మంచి చేస్తాడు అని అల్లు అర్జున్కి నమ్మకం ఉంది కాబట్టి వచ్చి అక్కడ చేయటం జరిగింది. రేపు తిట్టిన వాళ్ళకే డ్యామేజ్ ఎక్కువవుతుంది. అంత ఎత్తులో ఉన్న ఒక పర్సన్ని పట్టుకొని ఎలా పడితే అలా అంటే అతను చూసి ఎంతోమంది ఇష్టపడతారు, ఎంతోమంది అడ్మైర్ అవుతారు, ఎంతోమంది లవ్ చేస్తారు. అలా అల్లు అర్జున్ గారు ఒకవేళ చూసి పట్టించుకోకపోయినా అతన్ని ప్రేమించే వాళ్ళు అయితే ఊరుకోరు కదా. ఏదో ఒక రకంగా మనల్ని టార్గెట్ చేయటం కానీ, మనల్ని ఏదో రకంగా మన లైఫ్ని డ్యామేజ్ చేసేలా చూస్తారు కదా. ఇంకొక పర్సన్ కిరాక్ ఆర్పి అనే పర్సన్, అతను ఆర్మీ ఎవరు ఇచ్చారు, ఆర్మీ గవర్నమెంట్ ఏమైనా ఇచ్చిందా, అసలు సపోర్ట్ అలా వైఎస్ఆర్సీపీ నుంచి పార్టీ ఎలా చేస్తారు, వాళ్ళ పవన్ కళ్యాణ్ గారికి చేయలేదు అని అంటే ఇప్పుడు మీ ఇంటెన్షన్ ఏంది? వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఉన్నంత మాత్రాన సపోర్ట్ చేస్తే అనేస్తారా? కెమెరాలు వచ్చి పెట్టేసి మైక్లో వచ్చి పెట్టేసినంత మాత్రాన ఒక పర్సన్ ఎలా పడితే అలా అనేయటమేనా? అలాంటిది ఇంత పొజిషన్లో ఉన్న ఒక పర్సన్, ఈ కిరాక్ కార్పి గారికి మినిమం కామన్ సెన్స్ ఉండదో కూడా అర్థం కాదు. ఎలా పడితే అలా మైక్ పెట్టేయగానే ఆర్మీ ఎవరు ఇచ్చారు, అదేంది, గవర్నమెంట్ ఏమైనా ఇచ్చిందా, ఇతనికి ఏమైనా తెలుసో తెలియదో అర్థం కాదు. కెమెరా పెట్టేయగానే ఎలా పడితే అలా ఎవరిని పడితే అలా అనేస్తారు. మా చేపల షాప్ మీద వచ్చి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ దాడి చేశారంట. మరి దాడి చేయకుండా ఈయనకి ఏమైనా సన్మానం చేసి గుడి కడతారా? ఎలా పడితే అలా అంటే తెలుసుకొని అనాలి, ఎందుకు అంటున్నాము, ఏ సిచ్యువేషన్లో అంటున్నాము, ఎలా అంటున్నాము అని. తెలియకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా ఎలా పడితే అలా అంటే ఎవరైనా ఎందుకు ఊరుకుంటారు? ఆ పొజిషన్లో వ్యక్తిని ఆయన పట్టించుకోకపోయినా కింద వాళ్ళైనా ఊరుకోరు కదా. ఈ తిట్టిన వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ వాళ్ళు ఏదో ఒక రోజు వాళ్ళంతా ఒక ఇంటి వాళ్ళే, ఫైనల్గా మళ్ళీ వాళ్ళు కలుస్తారు, వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు మంచిగానే ఉంటారు. ఇలా మీరు అన్నందుకే మీకే డ్యామేజ్ అవుతుంది. అనవసరంగా నోరు బారేసుకున్నంత మాత్రాన వచ్చేది ఏం లేదు. ఇప్పుడు
చాలామంది అసలుకి ఎలా పడితే అలా అన్నారు. అసలు వాళ్ళు ఎందుకు అన్నారు, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నారు? ఆ, అలా ఫ్రెండ్కి ఏదో సపోర్ట్ చేసినందుకు మీరు ఇంతలా అనటమా? మరీ టూ మచ్ అసలుకి ఇది. మీకు తెలుసా అతను అల్లు అర్జున్ గారు ఇంత ముందుకి అసలుకి ఎప్పుడు వచ్చి ఏ పర్సన్కి ఇలా సపోర్ట్ వచ్చి లొకేషన్ అంటే ఆ ఏరియాకి వచ్చి ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. ఒక ఏరియాకి వచ్చి ఇతను మంచోడు, ఇతను గెలిపియండి, గెలిస్తే మంచి జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అంటే ఆయన మంచోడు అయితేనే కదా చెప్పేది, ఊరికి ఎలా పడితే అలా చెప్పడు కదా అల్లు అర్జున్ గారు. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే, తిట్టిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకే డ్యామేజ్ అవుతుంది. ఫ్యాన్స్ ఊరుకోరు, వచ్చి ఏమైనా అటాక్ చేస్తే మళ్ళీ మనకే మన లైఫ్కే డ్యామేజ్ అవుతుంది. ఒకసారి అనే ముందు మనం ఆలోచించాలి. సో అంత పెద్ద పొజిషన్లో ఉన్న పర్సన్ పట్టించుకోకపోవచ్చు, అతన్ని అడ్మైర్ చేసి లవ్ చేసి ఇష్టపడే పర్సన్స్ మాత్రం ఊరుకోరు, కోపం వచ్చేస్తుంది. చూసుకొని అనాలి. ఒకళ్ళని అనే ముందు మనం ఏంటి, మన పొజిషన్ ఏంటి, మన స్థాయి ఏంటి అని చూసుకొని అంటే మంచిది, అందరికీ మంచిది. ఏదో కెమెరాలు ఉన్నాయి వచ్చి మైక్ పెట్టేసినారు అనగానే ఎలా పడితే అలా వాగితే ఊకోరు. ఇక్కడ ఫ్యాన్స్ అస్సలు ఊరుకోము, ఓకేనా? అనే ముందు ఆలోచించి అనండి. వాళ్ళంతా బాగానే ఉంటారు, మధ్యలో మీకే డ్యామేజ్ అయ్యేది. సో ఇది చెప్పాలనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ.